ప్రభువునందు మనం పడిన ప్రయాస, మనం చేసిన త్యాగము, మన యొక్క ప్రార్థన ఎన్నటికీ వృధా కాదు. ఎందుకంటే మన యొక్క కన్నీరు, మన కష్టము, మన క్రియలు సమస్తము జీవము కలిగిన దేవుని ఎదుట ఉన్నవి. ఆయన మన కష్టాన్ని చూసే దేవుడు, మన కన్నీటిని తుడిచే దేవుడు. కనుక నా పరిస్థితి ఏంటా అని, నా ప్రార్థనకు ఫలితం రాలేదే అని ఎన్నడూ దిగులు చెందకు, నిరుత్సాహపడకు. ఆయన మనం అడిగింది మనకిచ్చి, మన ప్రార్థనలన్నింటినీ సఫలపరిచి తన గొప్ప సహాయమును మనకు అందింపచేయును. కనుక అంతవరకు నిరీక్షణతో ఎదురుచూడు, దేవునిపై విశ్వాసం ఉంచుము. నువ్వు అనుకున్న రీతిలో తన గొప్ప సహాయమును నీకు అందించి నిన్ను సంతోషపరచును, నేను హెచ్చింపచేయును. కనుక నువ్వు ధైర్యంగా ఉండు, దేవుని కొరకు నిలబడు. హల్లెలూయా.